హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ మాస్టర్ ఇంగ్లీష్ కోర్స్. లాస్ట్ వీడియోలో మీకు యాక్టివ్ వాయిస్ సంబంధించి 20 ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. వాటన్నిటికీ మిమ్మల్ని ఆన్సర్ చేయమని చెప్పాను. వాటిలో కొంతమంది ఆన్సర్ చేశారు. వాటిలో కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని రాంగ్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పుడు మీకు నేను డీటెయిల్గా యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసినట్లయితే పబ్లిక్ ఎగ్జామ్ రాసే వాళ్ళు కానీ లేదా టెట్ డిఎస్సి రాసే వాళ్ళు కానీ అందరూ కూడా చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. అంటే ఎవరైతే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి తప్పులు లేకుండా మార్చాలి అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇది చాలా ఉపయోగపడే వీడియో. అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. టెట్ డిఎస్సి రాసే వాళ్ళు కూడా మీకు ఈజీ మెథడ్లో యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి ఎలా మార్చాలి అని కొన్ని రూల్స్ సహాయంతో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని కన్నా ఫాలో అయినట్లయితే మీరు ఖచ్చితంగా వాటిలో మార్క్స్ సాధించేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ వీడియోలో పెట్టిన 20 ఎక్సర్సైజ్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలని చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ద టైగర్ వాజ్ చేసింగ్ ఏ బెఫలో. ఇది యాక్టివ్ వాయిస్. మీకు లాస్ట్ వీడియోలో చెప్పా, యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ద గివెన్ సెంటెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts ఆన్ ద బేసిస్ ఆఫ్ మెయిన్ వర్బ్. ఓకే, అంటే ఇచ్చిన వాక్యాన్ని మీరు మెయిన్ వర్బ్ని బేస్ చేసుకొని 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. దీంట్లో మెయిన్ వర్బ్ ఏదంటే చేసింగ్. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది, ఇచ్చిన సెంటెన్స్ని మెయిన్ వర్బ్ని బేస్ చేసుకొని 3 parts చేసుకోవాలి. మెయిన్ వర్బ్కి ముందుండే భాగాన్ని సబ్జెక్ట్ అంటాం, మెయిన్ వర్బ్ తర్వాత ఉండే భాగాన్ని ఆబ్జెక్ట్ అంటాం. మనకు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చేదానికి 5 రూల్స్ ఉన్నాయి. అవి లాస్ట్ వీడియోలో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి, అది ఫస్ట్ రూల్. కాబట్టి ఏం చేయాలి, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకుందాం. ఏ బెఫెలో తర్వాత ఇది ఏ టెన్స్లో ఉందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని రాసుకోవాలి. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. కాబట్టి యాక్టివ్ వాయిస్లో యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వాజ్ కానీ వర్ కానీ వచ్చినట్లయితే అవి రాసుకొని వాటి తర్వాత బీయింగ్ అనే వర్డ్ని యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ వాజ్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ కూడా వాజే రాయాలని రూల్ లేదనమాట. ఎందుకంటే ఇక్కడ టైగర్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ వచ్చింది. ఒకవేళ మనం ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకున్నప్పుడు ఇది కానీ ప్లూరల్ అయితే వర్ రాసుకుంటాం, సింగులర్ అయితే వాజ్ రాసుకుంటాం. కాబట్టి ఇది కూడా సింగులర్ కాబట్టి వాజ్ తర్వాత ఏం చేయాలి, బీయింగ్ని యాడ్ చేయాలి. తర్వాత థర్డ్ రూల్ ఏంది, ద మెయిన్ వర్బ్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ V3 ఫామ్. అంటే ఇచ్చిన మెయిన్ వర్బ్ని V3 ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. కాబట్టి చేజ్డ్ తర్వాత ఏం చేయాలి, బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఇది 4th రూల్. నెక్స్ట్ ఏం చేయాలి, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకోవాలి. ద టైగర్, ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చాలంటే ఈ 5 రూల్స్ని మీరు ఫాలో అయినట్లయితే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చేదానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, హీ హ్యాడ్ కాట్ మెనీ స్నేక్స్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి. ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ మెనీ స్నేక్స్. తర్వాత ఇది ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ రాయాలి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ హ్యాడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, హ్యాడ్ బీన్ రాసుకోవాలి. అంటే యాక్టివ్ వాయిస్లో హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ వచ్చినట్లయితే ప్యాసివ్లోకి మార్చేటప్పుడు హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ రాసి ప్లస్ బీన్ రాయాలి. కాబట్టి ఇక్కడ హ్యాడ్ బీన్ అని రాసుకుంటాం. నెక్స్ట్ వన్ ఏంది, ఇచ్చిన మెయిన్ వర్బ్ని V3 ఫామ్లోకి చేంజ్ చేసుకుంటాం. కాబట్టి కాట్, క్యాచ్, కాట్, కాట్ V3లోకి చేంజ్ చేసాం. తర్వాత ఏం చేయాలి, బై అనే ప్రిపోజిషన్ రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకోవాలి. ఇది ప్యాసివ్ వాయిస్. ఇవన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజెసే. రేపు పబ్లిక్లో వీటి నుంచే మీకు అడుగుతారనమాట. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఆల్రెడీ యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలనేది మీకు బాగా అర్థం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నట్లయితే వాయిస్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, వాటిని ఒకసారి వాచ్ చేసినట్లయితే వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీట్గా ఉన్నాయి. వాటిని చూస్తే మీకు ఇది ఇంకా ఈజీగా బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే, లాస్ట్ వీడియోలో కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ వీడియోలో కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా.
ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నట్టువే. కాబట్టి ప్రతి దాన్ని కూడా మీకు ఏ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే వీటికి సంబంధించి మళ్ళీ డౌట్స్ లేకుండా ఉండడానికి, మీరు బాగా నేర్చుకోవడానికి, రేపు పబ్లిక్లో రాసేదానికి బాగుంటుంది. కాబట్టి ప్రతిది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు బాగా అర్థం అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈస్ లలిత విల్ వాచ్ ద మూవీ టుమారో. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చేటప్పుడు డివైడ్ చేసుకోవచ్చు, లేదా మనసులోనైనా సెంటెన్స్ 3 పార్ట్స్ చేసుకోవచ్చు మెయిన్ వర్బ్ని బేస్ చేసుకొని. దీనిలో మెయిన్ వర్బ్ ఏది, వాచ్. అంటే మెయిన్ వర్బ్ ముందుండే భాగాన్ని ఏమంటామో సబ్జెక్ట్ అంటాం, మెయిన్ వర్బ్ తర్వాత ఉండే భాగాన్ని ఆబ్జెక్ట్ అంటాం. కాబట్టి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలన్నప్పుడు మీరు ఏం చేయాలి, మెయిన్ వర్బ్ ఎక్కడుంది అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దాని తర్వాత ఉండే పార్ట్ అంతా కూడా ఏంది, ఆబ్జెక్ట్. కాబట్టి దాన్ని ముందు రాసుకుంటే సరిపోతుంది. కాబట్టి ద మూవీ ఇక్కడ విల్ వచ్చింది కాబట్టి మనకు ప్యాసివ్లో పోతే ఎలా చేంజ్ అవుతుందంటే విల్ బీగా చేంజ్ అవుతుంది. విల్ బీ తర్వాత మెయిన్ వర్బ్ని V3లోకి చేంజ్ చేసుకోవాలి. వాచ్డ్ టుమారో బై లలిత. ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, ద మూవీ విల్ బి వాచ్డ్ టుమారో బై లలిత అనేది ప్యాసివ్ వాయిస్. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఈస్ హీ షుడ్ హ్యావ్ ఫినిష్ హిస్ హోంవర్క్ బై ద టైమ్ యూ వేకప్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనము ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. మీకు సెంటెన్స్ని చూడగానే ఇదేందో కొంచెం కష్టంగా ఉన్నట్టుంది అనిపిస్తుంది. అయితే రూల్స్ గాను మీకు బాగా వచ్చినట్లయితే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలో మీకు బాగా తెలిసినట్లయితే అది ఎంత పెద్ద సెంటెన్స్ అయినా మీరు మార్చేదానికి చాలా ఈజీగానే ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి. ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ అంటే మెయిన్ వర్బ్ తర్వాత ఉండే పార్ట్ని ఆబ్జెక్ట్ అంటాం. కాబట్టి హీస్ హోంవర్క్. యాక్టివ్ వాయిస్లో షల్ హ్యావ్ వచ్చింది కాబట్టి ఇక్కడ షల్ హ్యావ్ బీన్ వస్తుంది. మామూలుగా అయితే టెక్స్ట్ బుక్లో షల్ హ్యావ్ వచ్చినాడు, కానీ హీ తర్వాత విల్ హ్యావ్ అని రాసుకోవాలి. కాబట్టి విల్ హ్యావ్ బీన్ రాసుకున్నాం. ఓకే, కాబట్టి హిస్ హోంవర్క్ విల్ హ్యావ్ బీన్. విల్ హ్యావ్ బీన్ ఎందుకు రాసామంటే ఫ్యూచర్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి, విల్ కానీ షల్ కానీ ఉంటుంది. షల్ని ఎప్పుడు ఇచ్చేయాలంటే ఐకి వీకి మాత్రమే షల్ యూజ్ చేయాలి, మిగిలిన సబ్జెక్ట్స్ అన్నిటికీ విల్ ఇచ్చేయాలి. కానీ టెక్స్ట్ బుక్లో ఇక్కడ హీ షల్ హ్యావ్ అని ఇచ్చున్నారు. ఓకే, కాబట్టి ఇక్కడ షల్ హ్యావ్ బదులు మనం ఇక్కడ విల్ హ్యావ్గా చేంజ్ చేసుకుందాం. ఎందుకంటే హీ తర్వాత విల్ రావాలి, షల్ రాకూడదు. షల్ ఎప్పుడు రావాలి, ఐకి కానీ వీకి కానీ రావాలి. కాబట్టి మనమైతే ఇక్కడ విల్ హ్యావ్ బీన్ అని రాసుకున్నాం. ఓకే, కాబట్టి హిస్ హోంవర్క్ విల్ హ్యావ్ బీన్ తర్వాత మెయిన్ వర్బ్ని V3 ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఫినిష్డ్ by him by the time you wake up. ఓకే, అంటే దీన్ని మనం ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేసాం, హిస్ హోంవర్క్ విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ బై హిమ్ బై ద టైమ్ యూ woke up. అంటే అర్థమైంది, నువ్వు నిద్రలేసే సమయానికి అతని చేత అతని యొక్క హోంవర్క్ ఫినిష్ చేయబడి ఉంటుంది అనేది దాని యొక్క మీనింగ్. ఓకే, ఈ విధంగా యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి చేంజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రేణుక వాజ్ రైటింగ్ ఏ లెటర్ టు ద హెడ్ మాస్టర్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి ఎలా మార్చాలంటే ఏ లెటర్ వాజ్ బీయింగ్ written to the headmaster by Renuka. ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే,
ఏ లెటర్ వాజ్ బీయింగ్ రిటర్న్ టు ద హెడ్ మాస్టర్ బై రేణుక. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్. ప్రతిదీ కూడా మీకు తెలియాలి కాబట్టి, ప్రతి సెంటెన్స్ని కూడా మీరు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్లోకి మార్చాలి కాబట్టి, వీటిలో ఏది పబ్లిక్లో వస్తుందో మీకు తెలియదు కాబట్టి, వీటిలో ప్రతి దాన్ని కూడా మీకు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి చేంజ్ చేసి చూపెడతాను అనమాట. ఓకే, కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి సెంటెన్స్ని కూడా మీరు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. లాస్ట్ వీడియోలో 20 యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లోకి మార్చి కామెంట్ సెక్షన్ ఆన్సర్స్ పెట్టమని చెప్పాను. మీరు చాలామంది పెట్టారు, వాటిలో కొన్ని కరెక్ట్గా ఉన్నాయి, కొన్ని రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటి కూడా నేను ఆన్సర్లు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వీటిని ఒకసారి మీరు కంపేర్ చేసుకొని ఆన్సర్స్ని చెక్ చేసుకున్నట్లయితే మీరు ఎక్కడ తప్పు చేశారనే విషయం మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద హంటర్ హ్యాడ్ కిల్డ్ మెనీ టైగర్స్. ఇది యాక్టివ్ వాయిస్. దీని ప్యాసివ్లోకి ఎలా మార్చాలి అంటే ఫస్ట్ మనము ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చుకోవాలి. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? మెనీ టైగర్స్. హ్యాడ్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ హ్యాడ్ బీన్ రాసుకోవాలి. సింగులర్కైనా హ్యాడ్ బీనే, ప్లూరల్కైనా హ్యాడ్ బీనే. నెక్స్ట్ మెయిన్ వర్బ్ని వీటిలోకి మార్చుకుంటాం. కిల్డే వస్తుంది. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకుంటాం. బై ద హంటర్. ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, ద హంటర్ హ్యాడ్ కిల్డ్ మెనీ టైగర్స్ అంటే అర్థమైంది, హంటర్ చాలా టైగర్స్ని చంపాడు. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి చేంజ్ చేసినట్లయితే ఎలా చేంజ్ అవుతుంది? మెనీ టైగర్స్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై ద హంటర్ అంటే అర్థమైంది, చాలా టైగర్స్ హంటర్ చేత చంపబడ్డాయి అనేది దీని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద టీచర్ విల్ పనిష్ యూ. ఇది యాక్టివ్ వాయిస్. మనం ఏం చేయాలి? ప్యాసివ్లోకి మార్చాలి. ఆబ్జెక్ట్ ఏది? యూ. కాబట్టి యు అనేది సబ్జెక్ట్ వస్తే ఎలా వస్తుంది? యూగానే వస్తుంది. యూ విల్ బి, ఇక్కడ విల్ వచ్చింది కాబట్టి మనకు ప్యాసివ్లో ఏమొస్తుంది? విల్ బి. తర్వాత ఏం చేయాలి? మెయిన్ వర్బ్ అని V3 ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఫనిష్డ్ బై ద టీచర్. ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, యూ విల్ బి పనిష్డ్ బై ద టీచర్. నువ్వు టీచర్ చేత పనిష్ చేయబడతావు అనేది దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ బై టుమారో. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి. ఫస్ట్ ఏంది? ద వర్క్. ద వర్క్ విల్ హ్యావ్ వచ్చింది కాబట్టి ప్యాసివ్ లోపల ఎలా చేంజ్ అవుతుంది? విల్ హ్యావ్ బీన్. విల్ హ్యావ్ బీన్. తర్వాత మెయిన్ వర్బ్ని వీటిలోకి చేంజ్ చేసుకుంటాం. కంప్లీటెడ్ బై టుమారో బై హర్. ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, ఈ విధంగా యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి చేంజ్ చేయాలి. ఇవి కొంచెం కేర్ఫుల్గా మీరు విన్నట్లయితే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైతే కష్టంగా ఫీల్ అవుతారో వాళ్ళకి కష్టంగానే ఉంటుంది, ఎవరైతే ఈజీగా ఫీల్ అవుతారో వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. మనం చేసే పని ఏదైనా కొంచెం ఇష్టంతో చేసినట్లయితే అది ఎంత కష్టమైన పని కూడా మనకి ఈజీగానే అనిపిస్తుంది. ఓకే, కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా విన్నట్లయితే ఈజీగా యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి చేంజ్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద టీచర్ వాజ్ టీచింగ్ ఏ పోయం. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలంటే ఆబ్జెక్ట్ ఏది? ఏ పోయం. వాజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ వాజ్ బీయింగ్ అనేది రాసుకోవాలి. టీచింగ్ అనేది V3 ఫామ్లోకి చేంజ్ అవ్వాలి. V3 ఫామ్ ఏంది? దీనికి టాట్ బై ద టీచర్. ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, అంటే ఏ పోయం వాజ్ బీయింగ్ టాట్ బై ద టీచర్. ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వీ హ్యాడ్ ఫినిష్డ్ ద హోంవర్క్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలి? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకుంటాం. ద హోంవర్క్, ఇక్కడ హ్యాడ్ వచ్చింది కాబట్టి హ్యాడ్ బీన్గా రాసుకుంటాం. ఫినిష్డ్ మెయిన్ వర్బ్ని V3 ఫామ్లోకి చేంజ్ చేస్తాం. బై అస్. ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్
దే విల్ గివ్ యూ ద ఇన్స్ట్రక్షన్స్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మెయిన్ వర్బ్ ఏది? గివ్. మెయిన్ వర్బ్ ముందుండే భాగాన్ని సబ్జెక్ట్ అంటాం, మెయిన్ వర్బ్ తర్వాత ఉండే భాగాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఇక్కడ ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 అనేటివి వచ్చాయన్నమాట. ఇది మెయిన్ వర్బ్. అంటే ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 అని మనం ఎప్పుడు చెప్పుకుంటామంటే ఆబ్జెక్ట్ని మనం సబ్జెక్ట్గా మార్చగలిగినప్పుడు, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చగలిగినప్పుడు. ఆబ్జెక్ట్ 1 సబ్జెక్ట్గా మారగలగాల, ఆబ్జెక్ట్ 2 కూడా సబ్జెక్ట్గా రాసుకోగలగాల. అలాంటప్పుడు మనము ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 అని మెయిన్ వర్బ్ తర్వాత పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు ఆబ్జెక్ట్ 1 ఉపయోగించి రాద్దాం. యూగానే ఉంటుంది. యూ విల్ బీ, ఇక్కడ విల్ వచ్చింది కాబట్టి విల్ బీగా రాసుకుంటాం. తర్వాత మెయిన్ వర్బ్ని V3లోకి చేంజ్ చేసుకుంటాం. యూ విల్ బీ గివెన్ ద ఇన్స్ట్రక్షన్స్ బై దెమ్. ఇది ప్యాసివ్ వాయిస్. ఇది ఆబ్జెక్ట్ 1 ఉపయోగించి. యూ విల్ బి గివెన్ ద ఇన్స్ట్రక్షన్స్ బై దెమ్. ఇది ఆబ్జెక్ట్ 1 ఉపయోగించి. ఆబ్జెక్ట్ 2ని ఉపయోగించి చూద్దాం ఇప్పుడు. ద ఇన్స్ట్రక్షన్స్ విల్ వచ్చింది కాబట్టి విల్ బి గివెన్ టు యూ బై దెమ్. ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, ఫస్ట్ చెప్పుకున్నది ఆబ్జెక్ట్ 1 ఉపయోగించి రాసాం అనమాట. సెకండ్ చెప్పుకున్నది ఆబ్జెక్ట్ 2ని ఉపయోగించి రాసాం. ద ఇన్స్ట్రక్షన్స్ విల్ బి గివెన్ టు యూ బై దెమ్ అనేది ఆబ్జెక్ట్ 2ని ఉపయోగించి రాసుకున్నట్టు. అర్థమవుతుందా? ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 అని మనం ఎప్పుడు చెప్పుకుంటామంటే ఆబ్జెక్ట్ 1ని మనం సబ్జెక్ట్గా రాసుకోగలగాల, ఆబ్జెక్ట్ 2ను కూడా సబ్జెక్ట్గా రాసుకోగలగాల. అప్పుడు మాత్రమే మనము ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 అని చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ దే విల్ హ్యావ్ ప్లాంటెడ్ ద సప్లింగ్స్ ఇన్ ద ఫీల్డ్ బై ద టైమ్ యూ రిటర్న్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలంటే దీంట్లో ఆబ్జెక్ట్ ఏది? ద సప్లింగ్స్. మెయిన్ వర్బ్ ద ప్లాంటెడ్ కాబట్టి మెయిన్ వర్బ్ తర్వాత ఉండేది ఆబ్జెక్ట్. ద సప్లింగ్స్ విల్ హ్యావ్ వచ్చింది కాబట్టి విల్ హ్యావ్ బీన్ రాసుకుంటాం. విల్ హ్యావ్ బీన్ ప్లాంటెడ్ by them. The saplings will have been planted by them in the field by the time you return. ఇది passive voice. Okay, the saplings will have been planted by them in the field by the time you return. ఇది passive voice. ఈ విధంగా మీరు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ ప్యాసివ్ వాయిస్ రాయాలి కాబట్టి ప్రతిదీ కూడా మీకు ప్యాసివ్ వాయిస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద కార్పెంటర్స్ ఫర్ మేకింగ్ టేబుల్స్. ఇది యాక్టివ్ వాయిస్. దీని ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలంటే టేబుల్స్ వర్ వచ్చింది కాబట్టి were being made by the carpenters. ఇది passive voice. ఓకే, tables were being made by the carpenters. ఇది passive voice. నెక్స్ట్ వన్ ఈజ్ the police had arrested them. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలంటే దెమ్ వచ్చింది కాబట్టి దే రాసుకున్నాం. ఇక్కడ హ్యాడ్ వచ్చింది కాబట్టి హ్యాడ్ బీన్. దే హ్యాడ్ బీన్ అరెస్టెడ్ బై ద పోలీస్. ఇది యాక్టివ్ వాయిస్. ఓకే, దే హ్యాడ్ బీన్ అరెస్టెడ్ బై ద పోలీస్. వాళ్ళు పోలీస్ చేత అరెస్ట్ చేయబడ్డారు. ఇది దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ he will finish the work in a couple of years. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలంటే the work will be finished
ఇన్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ బై హిమ్, ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, ద వర్క్ విల్ బి ఫినిష్డ్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ బై హిమ్, ఇది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ వన్ ఈజ్ బై ద నెక్స్ట్ ఇయర్ వీ విల్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ద బిల్డింగ్, ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలంటే మెయిన్ వర్బ్ అయితే ఇక్కడ కన్స్ట్రక్టెడ్, కాబట్టి మెయిన్ వర్బ్ తర్వాత ఉండేది ఆబ్జెక్ట్. ద బిల్డింగ్ విల్ హ్యావ్ వచ్చింది కాబట్టి విల్ హ్యావ్ బీన్ రాసుకోవాలి. విల్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ by the next year by us, ఇది passive voice. ఓకే, the building will have been constructed by the next year by us, ఇది passive voice. కాబట్టి యాక్టివ్ వాయిస్ ని passive లకి ఈ విధంగా చేంజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ యశ్వంత్ వాజ్ ఈటింగ్ an apple, ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం passive లకి ఎలా చేంజ్ చేయాలంటే an apple was వచ్చింది కాబట్టి was being మెయిన్ వర్బ్ని వీత్రులకి చేంజ్ చేస్తాం. ఈటెన్ తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాసుకుంటాం. బై యశ్వంత్, ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, an apple was being eaten by యశ్వంత్, ఇది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంద్రాణి హ్యాడ్ సెంట్ ద లెటర్, దీని ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలి? ద లెటర్ హ్యాడ్ వచ్చింది కాబట్టి హ్యాడ్ బీన్, మెయిన్ వర్బ్ని సెంట్ సెంట్ సెంట్, కాబట్టి మెయిన్ వర్బ్ని వీటిలోకి చేంజ్ చేసుకుంటే సెంటే వస్తుంది. సెంట్ బై ఇంద్రాణి, ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, ఏ లెటర్ హ్యాడ్ బీన్ సెంట్ బై ఇంద్రాణి, ఇది ప్యాసివ్ వాయిస్. మీరు ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చాలంటే ఖచ్చితంగా 5 రూల్స్ని ఫాలో అయినట్లయితే మీరు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి ఈజీగా చేంజ్ చేయగలుగుతారు. నెక్స్ట్ వన్ ఈజ్ రమేష్ విల్ లుక్ ఇన్ టు యువర్ ప్రాబ్లమ్, ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి మార్చాలంటే మెయిన్ వర్బ్ ఏది? లుక్ ఇన్ టు, దీని తర్వాత ఉండేది ఆబ్జెక్ట్, కాబట్టి యువర్ ప్రాబ్లం విల్ వచ్చింది కాబట్టి విల్ బి లుక్ ఇంటూ బై రమేష్, ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, యువర్ ప్రాబ్లం విల్ బి లుక్ ఇంటూ బై రమేష్, ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఐ విల్ హ్యావ్ రిటన్ ఏ ఫ్యూ బుక్స్ ఆన్ ది సబ్జెక్ట్ బై నెక్స్ట్ ఇయర్, ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మన ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్ని సబ్జెక్టుగా రాసుకోవాలి. ఆబ్జెక్ట్ని సబ్జెక్టుగా రాసుకోవాలంటే ఏం చేయాలి? మెయిన్ వర్బ్ ఎక్కడుందో చూసుకోవాలి. మెయిన్ వర్బ్ ముందుండే భాగాన్ని సబ్జెక్ట్ అంటాం, తర్వాత ఉండే భాగాన్ని ఆబ్జెక్ట్ అంటాం. కాబట్టి ఇక్కడ మెయిన్ వర్బ్ ఇది రిటర్న్, రిటర్న్ తర్వాత ఉండేది ఆబ్జెక్ట్. కాబట్టి ఏం చేయాలి? ఏ ఫ్యూ బుక్స్ ఆన్ ది సబ్జెక్ట్ విల్ హ్యావ్ వచ్చింది కాబట్టి విల్ హ్యావ్ బీన్ రాసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్కి రాసుకుంటాం, తర్వాత ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ రాసుకుంటాం, తర్వాత మెయిన్ వర్బ్ని V3లోకి చేంజ్ చేస్తాం. రిటర్న్ బై నెక్స్ట్ ఇయర్, తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాసుకుంటాం. బై తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకుంటాం. బై మీ, ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, ఏ ఫ్యూ బుక్స్ ఆన్ ది సబ్జెక్ట్ విల్ హ్యావ్ బీన్ రిటన్ బై నెక్స్ట్ ఇయర్ బై మీ, ఇది ప్యాసివ్ వాయిస్. అర్థమవుతుందా? ఈ విధంగా యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి చేంజ్ చేసుకోవాలి. మొత్తం మనకు 12 టెన్సెస్ ఉంటే ఆ 12 టెన్సెస్లో 8 టెన్సెస్ని మాత్రమే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్లోకి మార్చగలుగుతాం. ఈ 8 టెన్సెస్ సంబంధించి ఇవన్నీ కూడా
లాస్ట్ వీడియోలో చెప్పిన 20 ఎక్సర్సైజ్, ఈ వీడియోలో చెప్పిన 20 ఎక్సర్సైజ్ ఈ 8 టెన్సెస్ సంబంధించినట్టు అనమాట. ఇవన్నీ కూడా మోడల్ 1 కిందకే వస్తాయన్నమాట. మిగిలినటివి ఇంకొక 4 మోడల్స్ ఉన్నాయి మనకు. ఆ 4 మోడల్స్ సంబంధించి ఇంకొక 30 ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఆ 30 ఎక్సర్సైజ్ని నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, సీ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.